నాకు జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరితో జర్నీ చేశాక అమ్మో! చాలా కష్టం అనిపిచ్చింది. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విత్ జయ. ఇంతకీ మా జర్నీ ఎక్కడి వరకంటే వైజాగ్ వరకు అనమాట. అది మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేనే, మా హస్బెండ్ లేకుండా. కానీ మధ్యలో మా తమ్ముడు విజయవాడలో ఎక్కాడులెండి. బట్ ఎంతైనా హస్బెండ్ ఉంటే అది వేరు కదా! చెప్తా అదెందుకో. నేనైతే ఫస్ట్ టైం ట్రైన్‌లో కాఫీ తాగాను. హెడ్‌ఏక్‌గా అనిపిచ్చింది. ఇంక దాని తర్వాత ఇదిగోండి ఇది సిట్యుయేషన్. అందుకే మా హస్బెండ్ ఉంటే బావుండనిపిచ్చింది. ఇద్దరికీ నేనే కావాలంట. ఎవరు మా తమ్ముడి దగ్గర ఉండట్లేదు. మా ఏతనైతే వాళ్ళక్క ఒళ్ళో నిద్రపోతుంటే వెనకాతలున్న పిల్లల్ని పిలుస్తున్నాడు. వాళ్ళని చూడ్డానికి ట్రై చేస్తూ అలా టైమ్ పాస్ అయితే చాలా సేపు చేశాడు. ఎంత నేను ఇటు తిప్పుతున్నా సరే. ఇంకా అలానే చాలా సేపు ఆడుకున్నాడు. వాళ్ళు కూడా తిన్ని పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకా నవ్వుకుంటూ ఆడుకున్నాడు. కాసేపు టైం ఇచ్చి తర్వాత నాతో కాసేపు ఆడుకున్నాడు. ఇంకా అదే విధంగా వాళ్ళ అక్కని లేపడానికి ట్రై చేశాడు. చాలానే చేశాడు. వాళ్ళ అక్క మాత్రం అస్సలు లేవలేదనమాట. దాని తర్వాత ఏదో ఒక విధంగా హవీని వాళ్ళ మామ దగ్గర బొజ్జోపెట్టాను. కాసేపు తర్వాత అతనికి కూడా నిద్ర వచ్చేసింది ఆడుకుని. తర్వాత స్టేషన్ కూడా వచ్చేసింది. మేమైతే వైజాగ్‌లో దిగేసామనమాట. అండ్ మేము వచ్చిన ట్రైన్ అదే అనమాట. డబుల్ డెక్కర్. చాలా డిఫరెంట్‌గా ఉంది ట్రైన్ అయితే. బావుంది. మొత్తం ఫుల్ ఏసీ అనమాట. ఇలా మా తమ్ముడు కూడా రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసాడు. వెంటనే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయింది మా హవి. ఇంకా ఇది అనమాట మా ట్రైన్ జర్నీ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. "అక్క ఇంత కష్టపడుతున్నాను నన్ను వీడియో తీయవేంటి అక్క" అన్నాడు వాడు. అందుకని వాడిని కూడా చూడండి పాపం కష్టపడుతున్నాడు మా లగేజ్‌లు వాడి లగేజ్ మోస్తూ. ఇక ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక వీడియో అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించింది? ఇంకా వైజాగ్ వీడియోస్ కావాలా? కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.